నమస్తే, వెల్కమ్ టు విజిట్. ఈ మౌని అమావాస్యని చొల్లంగి అమావాస్య అని కూడా పిలుస్తారు. గోదావరి నదిలోని 7 సాగర సంగమాల వద్ద స్నానమాచరిస్తారు. దీనిని సప్త సాగర యాత్ర అని అంటారు. ఇలా గోదావరిలో స్నానం చేయడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయంటారు. ఈ సప్త సాగర యాత్ర పుణ్యబహుళ అమావాస్య రోజు చొల్లంగి వద్ద గోదావరి సంగమ స్నానంతో ముగుస్తుంది. అందుకే దీనిని చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు. ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడికి ఆదివారం అత్యంత ఇష్టమైన రోజు. ఈ ఏడాది జనవరి 18వ తేదీ మౌని అమావాస్య ఆదివారం వచ్చింది. ఈ రోజు విశేషమైన దినంగా చెప్తారు. జాతకంలో గ్రహ దోషాలు ఉన్నవారు ఈ మౌని అమావాస్య రోజు సముద్ర లేదా నదీ స్నానం చేసి సూర్యుడికి ఆర్జ్యం సమర్పించి ఎర్రని పువ్వులు, ఎర్ర చందనంతో అర్చన చేయాలి. దీనివల్ల సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే కుజుడితో పాటు రాహుకేతు గ్రహ దోషాలు తొలగి ఆరోగ్య ప్రదాయకుడైన ప్రత్యక్ష భగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు బ్రహ్మి ముహూర్తంలో సూర్యోదయానికి ముందు ఆ తరువాత 90 నిమిషాల్లోపు స్నానం చేయడం మంచిదని అంటారు. మౌని అమావాస్య రోజు పితృ శాపాలు, జాతకంలో పితృదోషాలు ఉన్నవారు అన్నదానం చేస్తే మంచిదని చెప్తారు. సంక్రాంతి రోజు ఆచరించవలసిన దానాలు చేయకుంటే ఈ అమావాస్య రోజు చేయడం వల్ల మంచి ఫలితాన్ని అందుకుంటారని పండితులు అంటున్నారు. మౌని అమావాస్య రోజు సూర్యారాధనలతో పాటు కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి తదితర ఉగ్ర దేవతల ఆరాధనతో విశేష ఫలితాలను ఇస్తుందని పండితులు చెప్తున్నారు.